నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇలా మా మల్లె చెట్టు నిండా మల్లె మొగ్గలు వస్తాయని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎట్లా ఉన్నారు అందరూ? సో నేను మాత్రం చాలా చాలా బాగున్నాను. ఎందుకు అంటే ఈరోజు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాను. దానికి కారణం ఏంటి అంటే నేను ఈ చెట్టుకి మల్లె మొగ్గలు వచ్చినప్పుడు వీడియో తీసి మీకు చూపించాలి అనుకున్నాను. కానీ ఈ చెట్టుకి మల్లె మొగ్గలు వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. నాకు వీడియో చేసే టైమే ఉండేది కాదనమాట. కానీ ఈరోజు వచ్చేసి అసలు ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అదేంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన మొగ్గలన్నీ కూడా చాలామంది తీసేసుకున్నారు. అసలు చెట్టు అంతా కూడా అసలు మొగ్గలు లేకుండా, ఆకులు లేకుండా అయిపోయిందనమాట. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లోని ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను, కానీ అసలు నాకు అది అందకుండా అయిపోయింది. ఎలా చేయాలి, ఏం చేయాలని చాలా అంటే చాలా బాధ అనిపించింది. కానీ ఈరోజు నాకు ఆ బాధ అస్సలు లేదనమాట. ఎందుకంటే మా చెట్లో ఉన్నటువంటి మల్లె మొగ్గలు చాలామంది కోసుకొని వెళ్ళిపోయినప్పటికీ అసలు సీజన్ అయిపోయింది కదా, ఆల్రెడీ ఏప్రిల్ కూడా అయిపోయింది, మార్చి నెల కూడా స్టార్ట్ అయింది. అసలు మొగ్గలు మళ్ళీ తిరిగి రావేమో, ఈ సంవత్సరంలో నేను ఇంకా ఈ మొక్కకి సంబంధించినటువంటి మల్లెపూల యొక్క వీడియో అనేది అప్లోడ్ చేయలేనేమో అనుకున్నాను. బట్ గాడ్ గ్రేస్ ఇది మళ్ళీ నాకు సాధ్యమైందనమాట. అందుకే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మా మల్లె చెట్టుకి మళ్ళీ మొగ్గలు రావాలంటే కొన్ని టిప్స్ అనేవి పాటించాను అనమాట. అది ఎలా అంటే మళ్ళీ రావాలని హ్యాపీనెస్తో కాదు, అసలు ఈ చెట్టుకు పూసినటువంటి మొగ్గలతో అసలు వీడియో చేయలేకపోతున్నానే, ఖచ్చితంగా ఈసారి చేయాలి అనే ఒక్క బాధతో దీనికి కొన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చానమాట. ఫెర్టిలైజర్స్ ఇచ్చాను, కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా పాటించాను. సో అవి ఏవేవి పాటించానో, అసలు ఈ యొక్క మొగ్గలు అనేవి ఎంత మంచిగా ఎంత ఎక్కువ మళ్ళీ ఎట్లా వచ్చాయో ఈ వీడియోలో కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూసేసేయండి. అసలు నేను పాటించిన ఈ టిప్స్ అన్నీ కూడా అసలు నేను ఎంతో ఇష్టపడేం పాటించలేదండి. అసలు మా చెట్టుకున్నటువంటి మొగ్గలన్నీ కూడా తెంపుకు వెళ్ళిపోయారన్న ఒక్క కోపంతో ఇవన్నీ కూడా చేశానమాట. అది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి నేను ఈ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు మొత్తాన్ని తీసేసాను అనమాట. ఎందుకంటే మా చెట్టుకు పూసినటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోవడం ఏంటి, అది కూడా నన్ను అడగకుండా తీసుకెళ్తున్నారు ఏంటని చెప్పేసి చిరాకు కోపం వల్ల ఏం చేశానంటే దీనికి ఉన్నటువంటి ఆకులు మొత్తాన్ని కూడా తెంపేశాను. తెంచేస్తే చెట్టు అంతా కూడా అసలు నిర్జీవంగా అయిపోయిందనమాట. అసలు కళ లేకుండా పోయింది. మళ్ళీ చాలా ఫీల్ అయ్యాను, అయ్యో ఇదేంటి ఇలా అయిపోయిందని చెప్పేసి. అది నేను చేసినటువంటి ఫస్ట్ టిప్ అనమాట. అసలు అది నేను ప్రేమతో చేయలేదండి, చాలా కోపంతో చేశాను. చాలా చిరాగ్గా దీనికి ఉన్నటువంటి ఆకులు మొత్తాన్ని కూడా తీసేసాను అనమాట. తర్వాత సెకండ్ స్టెప్లోకి వెళ్దాము. సెకండ్ టిప్ అనేది ఏం పాటించానో చెప్తాను, ఒకసారి చూడండి. బేసికల్లీ మా చెట్టు వచ్చేసి నేల మీద పెంచానండి. నేల మీద పెంచాను అనమాట, అసలు కుండీలో వేయలేదు. సో నేల మీద పెంచాను కాబట్టి నాకు చిరాకు వచ్చి అసలు ఇది నాకు ఉపయోగపడకుండా అసలు నా వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారు అనే ఒక్క ఉద్దేశంతో ఆకులు మొత్తాన్ని తీసేసాను కదా ఫస్ట్ టిప్లో. సెకండ్ టిప్ వచ్చేసి ఏం చేశానంటే దీని యొక్క మొదల్ని తవ్వేసి తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. తర్వాత ఏం చేశానంటే ఒక గుణపం తీసుకున్నాను. గుణపం తీసుకుని దీని యొక్క మొదల దగ్గరికి వెళ్ళి చుట్టూరు కూడా తవ్వేస్తాను అనమాట, దీన్ని బయటికి పీకేద్దామని చెప్పేసి. సడన్గా అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి అసలు ఏం చేస్తున్నావు, నీకు ఏమైనా పిచ్చి పట్టిందండి, అసలు ఉన్నటువంటి ఒక్క మొక్కని ఇట్లా చేస్తే మళ్ళీ ఇట్లాంటి ప్లాంట్ మన ఇంట్లోకి వచ్చుద్దా, మనం మళ్ళీ తెచ్చుకోగలమా అని చెప్పేసి అమ్మ నాకు కొంచెం క్లాస్ పీకింది. సో క్లాస్ పీక్గానే దాన్ని ఒక టిప్గా మార్చాను నేను. ఎలా అంటే ఎలాగో నేలంతా కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా అయిపోయింది కదా, కొంచెం మట్టి అట్లా వదులు చేస్తే వేర్లు అనేవి ఇంకొంచెం ఇట్లా అవుతాయని చెప్పేసి చేస్తున్నానమ్మా అని చెప్పేసి మ్యాటర్ అనేది అటువైపు డైవర్ట్ చేస్తాను అనమాట మమ్మీకి. ఓకేనా. సో తర్వాత నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అయ్యో పాప, నేను చంపేద్దాం అనుకున్నాను, దీన్ని పీకి పాడేద్దాం అనుకున్నాను, పానే అమ్మ వచ్చి దీన్ని కాపాడిందని చెప్పేసి నాకు అనిపించింది. ఇకపోతే థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. అసలు ఈ మల్లె చెట్టుని మా ఇంట్లో ఉండనివ్వకూడదని అనుకున్నాను. అందుకని చెప్పేసి నేను ఏదో విధంగా చంపేద్దామని చెప్పేసి నేను చేసే ప్రతి పని కూడా ఇది మంచిగా మొగ్గలు రావడానికి కొన్ని బెస్ట్ టిప్స్లా మారిపోయినాయి అనమాట. సో ఇకపోతే థర్డ్ టిప్ ఏంటో చూద్దాం. థర్డ్ టిప్ ఏంటి అంటే మా అమ్మ డైలీ రైస్ని కడిగేదనమాట. సో రైస్ కడిగి ఏం చేసేదంటే బయట పాడబోస్తూ ఉండేది. నాకు కొన్ని గార్డెనింగ్ టిప్స్ ఎలాగో తెలుసు కదా, అట్లా అని చెప్పేసి నేను ఏం చేశానంటే అమ్మాయి ఈసారి నుంచి నువ్వు రైస్ కడిగినటువంటి వాటర్ని బయట పాడేయకుండా ఒక బకెట్లో పెట్టు అని చెప్పేసి మా అమ్మకి చెప్పాను. సో మా అమ్మ డైలీ తను రైస్ కడిగేటప్పుడు ఏం చేసేదంటే వండేటప్పుడు రైస్ కడిగేసి నేను ఇచ్చినటువంటి బకెట్లో వేయడం స్టార్ట్ చేసేది. సో ఎప్పుడైతే బకెట్లో రైస్ కడిగినటువంటి వాటర్ని వేయడం స్టార్ట్ చేసేదో నేను కూడా అమ్మ చేసినటువంటి కొన్ని రోజులకి నేను ఈ రైస్ వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో వారానికి 2 times దీని యొక్క మొదల్లో వాటర్ అనేది వేసేవాడిని.
దాని ద్వారా ఏమయ్యేదంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా చాలా మంచిగా దీనికి పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే బియ్యం కడిగినటువంటి నీటిలో ఈ మొక్కకి అవసరమైనటువంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నేను బియ్యం కడిగినటువంటి ప్రతిసారి కూడా ఆ వాటర్ని మా అమ్మకి అసలు బకెట్లో వేయమని చెప్తే అమ్మ బకెట్లో వేసాక నేను దాన్ని తీసుకొచ్చి దీన్ని మొదల్లో వేసేవాడిని. సో ఎప్పుడైతే దీన్ని మొదల్లో వేయడం స్టార్ట్ చేశానో దీనికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు కూడా మంచిగా అందేవన్నమాట. నేను వీటికి కేవలం రైస్ వాటర్నే ఇచ్చానంటే అది కూడా కాదండి. సో పువ్వులు ఎక్కువగా తెల్లగా మంచిగా రావాలి అంటే దీనికి మజ్జిగను కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవాడిని. 2 వారాలకు ఒకసారి అట్లా మజ్జిగను కూడా వేస్తుండేవాడిని దీని యొక్క మొదల్లో. అప్పుడు ఎక్కువగా నాకు చిగురు రావడం కనిపించింది అనమాట. ఓకే, ప్లాంట్ అనేది చనిపోకుండా బాగానే ఉంది, చిగురులు వస్తున్నాయి, ఓకే ప్లాంట్ అనేది బతుకుతుందని చెప్పేసి నాకు అప్పుడు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సో నమ్మకం ఏర్పడినటువంటి కొన్ని రోజులకే, ఒక 2-3 వారాలకే దీనికి మొగ్గలు రావడం స్టార్ట్ అయిందనమాట. మొగ్గలు ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయ్యాయో నాకు ఇంకా అసలు ఎక్కడ లేని ఆనందం. అప్పుడు చాలామందికి చెప్పాను, మా చుట్టుపక్కల ఇంట్లో ఉన్న వాళ్ళకి, దయచేసి ఎవరు కూడా నేను వీడియో తీసుకోవాలి, అసలు మొగ్గల్ని ఎవరు కొయ్యకండి అని చెప్పాను అనమాట. సో నేను చెప్పినట్టుగానే అసలు మా మల్లె చెట్టుని ఎవరు కూడా ముట్టుకోలేదు, అసలు మొగ్గలు కోసే సాహసం కూడా ఎవరు చేయలేదన్నమాట. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్స్తో, నా యూట్యూబ్తో అసలు ఇంత మంచి ఫ్లవరింగ్స్ని, ఇంత మంచి మొగ్గల్ని షేర్ చేసుకుందామని నేను అనుకుంటే మీరేమో అనవసరంగా వచ్చి నా వీడియో తీసుకోకుండా మొగ్గల్ని కోసుకెళ్ళిపోతున్నారు, నాకేం నచ్చట్లేదు, నేను వీడియో కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను, అప్పుడు మీరు మొగ్గల్ని కోసుకుందురు అని చెప్పేసి చెప్తే అప్పుడు వాళ్ళు అసలు మొగ్గల్ని ముట్టుకోవడం మానేస్తారనమాట. అప్పుడు స్టార్ట్ చేస్తారు వీడియో తీయడం. అసలు ఈ వీడియో షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కడో తెలియనటువంటి ఒక హ్యాపీనెస్, ఒక వైబ్స్ వచ్చినట్టుగా అయింది. ఎందుకంటే నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేశాను నా యూట్యూబర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అసలు వీడియో చూపించాలని చెప్పేసి, కానీ ఇప్పటికది తీరబోతుందని చెప్పేసి ఒక మంచి ఎనర్జీ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వీడియో తీసాక దీని యొక్క ఎడిటింగ్ కోసం అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. అండ్ యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబ్ క్రియేటర్స్కి తెలుసు అసలు కష్టం అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని. నాకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా నా వాళ్ళకి నేను వీడియోని ఖచ్చితంగా చూపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను కష్టపడి వీడియో క్రియేట్ చేశాను, వీడియో షూట్ చేశాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను, దీనికి టెక్స్ట్ కూడా టైపింగ్ చేశాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేది నాకు. ఎందుకంటే అలసిపోయినటువంటి టైంలో కూడా నేను ఇంత ఎక్కువగా, ఇంత మంచిగా మీకోసం వీడియో క్రియేట్ చేస్తున్నాను, వీడియో షూటింగ్ చేసి ఎడిటింగ్ చేస్తున్నానని చెప్పేసి నాలో నాకు ఒక మంచి హ్యాపీ వైబ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అప్పుడు అనిపించింది అనమాట, నేను చేసింది ఏది కూడా వృధాగా పోలేదు, అన్నీ కూడా బెస్ట్గానే ఉన్నాయి, నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో నాకైతే తెలియదు కదా. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియో మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. అండ్ మీ ఇంట్లో కూడా మల్లె చెట్టు ఉంటే కనుక మీరు కూడా నేను చేసినటువంటి పనులన్నీ చేయండి. నేను చేసిన పనులని చెప్పానని చెప్పేసి నేను అసలు మొక్కని చంపేద్దాం అనుకున్నట్లుగానే మీరు కూడా మొక్కల్ని చంపేలా అనుకోవద్దు, ఓకేనా. సో నేను ఏదైతే ఏ వీడియోలో టిప్స్ అనేవి మీకు షేర్ చేశానో ఆ టిప్స్ని మీరు కూడా మీ మొక్కకి ఇవ్వండి, ఓకేనా. సో ఎప్పుడైతే మీరు మీ మొక్కకి అట్లా టిప్స్ అనేవి నేను చెప్పిన టిప్స్ పాటించి కేరింగ్ చూపిస్తారో మీ మొక్కలు కూడా ఇంత మంచిగా, ఇంత హెల్తీగా బ్లూమింగ్ అనేది ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నేను కోపంలో ఈ మొక్కని ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ ఇది నాకు తన యొక్క ప్రేమతో, తన యొక్క ఇష్టంతో నాకు మంచి మొగ్గల్ని యూట్యూబ్ కోసం, నువ్వు దీనికోసం పాటుపడ్డావు కాబట్టి నీకు ఒక మంచి మొగ్గల్ని ఇస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో అన్నట్టుగా ఇవి నాకు ఇవ్వడం జరిగిందనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరొక బెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.